హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్ ప్రిపరేషన్ వీడియోస్లో భాగంగా జనవరి 11 ఫస్ట్ షిఫ్ట్ ఎన్టీపీసీ CBT 1 ఎగ్జామ్లో అడిగిన స్టాటిక్ జిఎస్ జీకే బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఈ బిట్స్ అనేవి మనకి ఎన్టీపీసీ CBT 2 ఎగ్జామ్కి కానీ ఎస్ఎస్సీ ఎగ్జామ్స్కి కానీ గ్రూప్ డి ఎగ్జామ్స్కి కానీ మనకైతే డెఫినెట్గా యూజ్ అవుతాయి. ఇది మనకి 17th పార్ట్ వీడియో, అలాగే 16 పార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ 16 పార్ట్స్ వీడియోస్ యొక్క ప్లేలిస్ట్ లింక్ అనేది పైన INS సింబల్ దగ్గర, అలాగే కింద డిస్క్రిప్షన్లో లింక్ వదిలేస్తాను, అక్కడ నుండి మీరైతే చూడొచ్చు. మొట్టమొదటి క్వశ్చన్ వచ్చి, ద నానో శాటిలైట్ డిజైన్ అండ్ డెవలప్డ్ బై ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ ఫర్ ద పర్పస్ టు ప్రొవైడ్ డేటా అండ్ అగ్రికల్చర్ అండ్ డిజాస్టర్ మానిటర్ వాజ్ నేమ్డ్ యాజ్ డాష్. ఓకే, మనకి వ్యవసాయము మరియు ఆపత్కాల పర్యవేక్షణ సమాచారాన్ని అందించే ఉద్దేశంతో కాన్పూర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూపొందించి మరియు అభివృద్ధి చేసిన నానో శాటిలైట్ పేరు ఏమిటి? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి జుగ్నో. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా? క్రింది వాళ్ళు ఎవరిని మనకి భారతీయ చలనచిత్ర పితామహుడు అని సంబోధిస్తారు? ఓకే, ఆన్సర్ వచ్చి దాదాసాహెబ్ పాల్కే. ఓకే, దాదాసాహెబ్ పాల్కే గారిని మనకి ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా, మనకి భారతదేశ చలనచిత్ర పితామహుడిగా అయితే పిలవడం జరుగుతుంది. నెక్స్ట్, ద యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంటల్ అండ్ డెవలప్మెంట్ UNCED దట్ వాస్ హెల్డ్ ఇన్ బ్రెజిల్ ఇన్ 1992 ఈజ్ నోన్ యాజ్ డాష్. 1992 సంవత్సరంలో బ్రెజిల్లో జరిగిన ఐక్యరాజ్య సమితి పర్యావరణ మరియు అభివృద్ధి సమావేశం ఏదైతే UNCED ఉందో దాన్ని ఏమని పిలుస్తారు? ఓకే, ఆన్సర్ వచ్చి ఎర్త్ సమిట్. ఓకే, ధరిత్రి సదస్సు అని చెప్పి ఎర్త్ సమిట్ అని చెప్పి 1992లో బ్రెజిల్లో జరిగిన ఐక్యరాజ్య సమితి పర్యావరణ మరియు అభివృద్ధి సమావేశం, ఎన్విరాన్మెంటల్ అండ్ డెవలప్మెంట్ నేషనల్ కాన్ఫరెన్స్ ఏదైతే యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఉందో దీన్ని ఆ విధంగా అయితే పిలవడం జరుగుతుంది. హూ రోట్ ద లిరికల్ పోయం మై మదర్ ఎట్ 66? మై మదర్ ఎట్ 66. ఓకే, సో అనే సాహిత్య కవిత్వాన్ని ఎవరు రచించారు? ఆన్సర్ వచ్చి మనకి కమలా దాస్. Which of the following is a single chip based device that is complete processor in itself and is capable of performing arithmetic and logical operations? పూర్తి ప్రాసెసర్ అయి ఉండి మరియు అర్థమెటిక్ అండ్ లాజికల్ క్రియలను చేయగలిగిన సామర్థ్యం కలిగి ఉండే సింగిల్ చిప్ ఆధారిత పరికరం ఏది? ఓకే, సో దాన్ని మనకి మైక్రో ప్రాసెసర్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ SLR ఇన్ ద కంటెస్ట్ ఆఫ్ ఎకనామిక్స్? మనకి అర్థశాస్త్రానికి సంబంధించి SLR యొక్క పూర్తి రూపం ఏమిటి? ఓకే, మనకి బ్యాంకింగ్లో ఈ SLR స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అనే టర్మ్ అనేది వస్తుంది. సో SLR యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో. బ్లడ్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ డాష్ టిష్యూ. రక్తం ఒక రకమైన డాష్ కణజాలము. ఓకే, ఆన్సర్ వచ్చి మనకి కనెక్టివిటీ టిష్యూ. బ్లడ్ అనేది మనకి కనెక్టివిటీ టిష్యూ. ఓకే, సంధాన కణజాలము. ఏ టాపికల్ జెల్ టు ప్రొటెక్ట్ ద స్కిన్ ఆఫ్ ఫార్మర్స్ ఫ్రమ్ పెస్టిసైడ్స్ ఈజ్ డెవలప్డ్ బై ద డాష్. ఓకే, ఆన్సర్ వచ్చి ఇన్స్టిట్యూట్ ఫర్ స్టీమ్ సెల్ సైన్స్ అండ్ రీజనరేటివ్ మెడిసిన్. The ability of the eye to focus on both near and distant objects by adjusting its focal length is called the dash of the eye. కంటి యొక్క నాభ్యంతరాన్ని సర్దుబాటు చేయడం ద్వారా సమీప మరియు సుదూర వస్తువులను చూసే కంటి యొక్క సామర్థ్యాన్ని ఏమని పిలుస్తారు? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి అకామిడేషన్, సర్దుబాటు. బ్యాంకింగ్ మూన్ ద 8th సెక్రటరీ జనరల్ ఆఫ్ యునైటెడ్ నేషన్ ఈజ్ ఫ్రమ్ డాష్. ఐక్యరాజ్య సమితి 8వ సెక్రటరీ జనరల్ బ్యాంకింగ్ మూన్ వచ్చి ఏ దేశానికి చెందినవారు? ఆన్సర్ వచ్చి మనకి సౌత్ కొరియా. ఓకే, దక్షిణ కొరియా దేశానికి చెందినవారు. ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్కి సంబంధించి ఒక సపరేట్ వీడియో అయితే చేశాను. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ఆ వీడియో అయితే చూడండి. సో ఇందులో మనకి మొట్టమొదటి అధ్యక్షుడు అడిగితే కనుక మనకి ట్రిగ్వేలే, యునైటెడ్ నేషన్ ఐక్యరాజ్య సమితికి సంబంధించింది. ట్రిగ్వేలే ఏ దేశానికి సంబంధించిన పర్సన్ అంటే మనకి నార్వే దేశానికి సంబంధించిన పర్సన్. అలాగే 7వ పర్సన్ చూసుకున్నట్లయితే కోఫీ అన్నాన్. ఓకే, కోఫీ అన్నాన్ వచ్చి మనకి 7వ సెక్రటరీ జనరల్. ఈయన మనకి ఘనా దేశానికి సంబంధించిన పర్సన్. అలాగే 8 ఏదైతే క్వశ్చన్ అడిగారో 8వది అడిగారు కదా, సో బ్యాంకింగ్ మూన్ వచ్చి మనకి సౌత్ కొరియా, దక్షిణ కొరియా దేశానికి సంబంధించిన పర్సన్. అలాగే 9వ సెక్రటరీ జనరల్ ఎవరు అంటే అటోనియో గుటెరస్ వచ్చి మనకి పోర్చుగల్ దేశానికి సంబంధించిన పర్సన్. హూ ఈజ్ నోన్ యాజ్ ద ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్ యాజ్ ఎ సపరేట్ డిసిప్లిన్? ప్రత్యేక అధ్యయన రంగమైన మ్యాక్రో ఎకనామిక్స్ వ్యవస్థాపక పితామహుడిగా ఎవరిని పిలుస్తారు?
ఓకే, ఆన్సర్ వచ్చి జాన్ మైనార్డ్ కెయిన్స్. ఓకే, జాన్ మైనార్డ్ కెయిన్స్ను మనకి మ్యాక్రో ఎకనామిక్స్ యొక్క వ్యవస్థాపక పితామహుడు, ఫాదర్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్ అని చెప్పి పిలవడం అయితే జరుగుతుంది. ఓకే, మనకి మైక్రో ఎకనామిక్స్, ఓకే, సూక్ష్మ అర్థశాస్త్ర యొక్క పితామహుడు అడిగితే కనుక ఆల్ఫ్రెడ్ మార్షల్. అలాగే మ్యాక్రో ఎకనామిక్స్ ఫాదర్ అడిగితే కనుక మనకి జాన్ మైనార్డ్ కెయిన్స్. ఓకే, సో రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వకండి. అలాగే మనకి సింపుల్గా అర్థశాస్త్ర పితామహుడు ఎవరు అని అడిగితే, ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ ఎవరు అని అడిగితే కనుక యాడమ్ స్మిత్. Next, in 2018, the Union government constituted a group of eminent persons to study the special economic zone policy in India. The group is chaired by Dash. 2018 సంవత్సరంలో భారత ప్రభుత్వం యొక్క ప్రత్యేక ఆర్థిక మండలి విధానాన్ని అధ్యయనం చేయడం కోసం ప్రముఖ వ్యక్తుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందానికి ఎవరు అధ్యక్షత వహించారు? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి బాబా కళ్యాణి. ఓకే, సో మనకి కరెంట్ అఫైర్స్లో జనరల్గా ఇది 2020లో జరిగిన ఎగ్జామ్ కదా. ఇక్కడ చూసుకున్నట్లయితే 2018 కరెంట్ అఫైర్స్ బిట్ కూడా అడిగాడు. సో కొన్ని బాగా ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో, లైక్ స్పోర్ట్స్ ఈవెంట్స్ కానీ, లేదా మనకి అవార్డ్స్ కానీ, లేదా ఇటువంటి ఇంపార్టెంట్ కమిటీస్ బాగా ఇంపార్టెంట్ అయినవి కొన్ని స్టాటిక్ కింద కూడా మనకి కన్సిడర్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ గేమ్స్, ఒలింపిక్ గేమ్స్ కానీ, కామన్వెల్త్ గేమ్స్ కానీ, ఏషియన్ గేమ్స్ కానీ, ఇలాంటివి అయితే మనకి కరెంట్ అఫైర్స్ నుండి స్టాటిక్ పార్ట్లోకి వెళ్ళిపోతాయి. కాబట్టి అది ఇంకా 2016 దాకా కూడా అడిగే అవకాశం అయితే ఉంటుంది. సో అటువంటి ఇంపార్టెంట్ మాత్రం మనకి ఖచ్చితంగా మనకి కొంచెం లాంగ్ బ్యాక్ కూడా మనం ప్రిపేర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ద ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ IAEA వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ డాష్. అంతర్జాతీయ అణుశక్తి మండలి IAEA ఎప్పుడు స్థాపించబడింది? ఆన్సర్ వచ్చి 1957. మోడర్న్ ఎలక్ట్రికల్ జనరేటర్ వర్క్స్ ఆన్ డాష్ ప్రిన్సిపల్. ఆధునిక జనరేటర్ మనకి ఏ సూత్రం ప్రకారం పనిచేస్తుంది? ఆన్సర్ వచ్చి మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ మేడ్ ద రీమార్క్ సౌత్ ఆఫ్రికా వాజ్ ద మేకింగ్ ద మహాత్మా. దక్షిణాఫ్రికా మహాత్మను తయారు చేసింది అని చెప్పి ఎవరు వ్యాఖ్యానించారు? ఆన్సర్ వచ్చి చంద్రన్ దేవనేసన్. ఓకే, చంద్రన్ దేవనేసన్ వచ్చి మనకి ఈ విధంగా వ్యాఖ్యానించడం జరిగింది. Which of the following countries has been removed from the currency monitoring list of major trading partners by the US Treasury Department in 2019? 2019 సంవత్సరంలో US Treasury Department యొక్క ప్రధాన వాణిజ్య భాగస్వామ్యుల ద్రవ్య పర్యవేక్షణ జాబితా కరెన్సీ మానిటరింగ్ లిస్ట్ నుండి ఈ క్రింది దేశాల్లో ఏది తొలగించబడింది? ఆన్సర్ వచ్చి ఇండియా, భారతదేశం. Covalent bonds are formed by the sharing of electrons between two atoms so that both can achieve a completely filled dash shell. రెండు పరమాణువుల మధ్య ఎలక్ట్రాన్ల భాగస్వామ్యం ద్వారా సంయోజనీయ బంధాలు ఏర్పడతాయి, తద్వారా రెండు పూర్తిగా నిండిన డాష్ కర్పరాన్ని పొందగలవు. ఆన్సర్ వచ్చి ఔటర్ మోస్ట్ షెల్, బాహ్య కర్పరం. కిరోసిన్ ఆయిల్ రైజెస్ అప్ ఇన్ ద విక్ ఆఫ్ లాంతర్న్ బికాస్ ఆఫ్ డాష్. లాంతర్ యొక్క ఒత్తిలో కిరోసిన్ దేనివల్ల పైకి వస్తుంది? ఆన్సర్ వచ్చి మనకి కెపలారిటీ. ఓకే, కేస నాలకీయత. వెన్ వాజ్ అటామిక్ ఎనర్జీ కమిషన్ సెటప్ టు సూపర్వైజ్ అటామిక్ ఎనర్జీ యాక్టివిటీస్ ఇన్ ఇండియా. భారతదేశంలో అణుశక్తి కార్యకలాపాలను పర్యవేక్షించడం కోసం అటామిక్ ఎనర్జీ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? ఆన్సర్ వచ్చి ఆగస్ట్ 1948. ఆగస్ట్ 1948 సంవత్సరంలో అయితే ఏర్పాటు చేయడం జరిగింది. The Gateway of India was built in the traditional dash style of welcoming King George V and Queen Mary to India in 1911. Okay, so 1911. Okay, 1911 సంవత్సరంలో 5వ కింగ్ జార్జ్ మరియు క్వీన్ మేరీలను భారతదేశానికి స్వాగతించడానికి గేట్వే ఆఫ్ ఇండియాను డాష్ సంప్రదాయ శైలిలో నిర్మించబడింది. ఆన్సర్ వచ్చి ఇండో సారాసైనిక్ స్టైల్. ఓకే, ఇండియా సారాసైనిక్ స్టైల్లో మనకి ఈ గేట్వే ఆఫ్ ఇండియాని అయితే బిల్డ్ చేశారు. సో గేట్వే ఆఫ్ ఇండియాని ఎందుకోసం బిల్డ్ చేశారు అని అడిగితే కనుక టు వెల్కమ్ ద కింగ్ జార్జ్ V అండ్ క్వీన్ మ్యారీ టు ఇండియా. సో గేట్వే ఆఫ్ ఇండియా అలాగే ఇండియన్ గేట్ మనకి భారతదేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయి అన్న ఆన్సర్ అయితే కింద కామెంట్ చేయండి. ద సబ్సిడరీ ఏలియన్స్ వాజ్ నాన్ ఇంటర్వెన్షన్ పాలసీ డివైజ్డ్ బై డాష్ ఇన్ 1798. సబ్సిడరీ ఏలియన్స్ సహాయ సంధి అనేది 1798 సంవత్సరంలో డాష్ చేత రూపొందించబడిన మధ్యవర్తిత్వ రహిత విధానం. ఆన్సర్ వచ్చి లార్డ్ వెస్లీ. హూ వాజ్ ద ఫ్లాగ్ బేరర్ అట్ ఓపెనింగ్ సెరమనీ ఫర్ ఇండియా అట్ 2018 ఏషియన్ గేమ్స్. 2018 ఏషియన్ క్రీడల్లో భారతదేశం తరపున ఓపెనింగ్ గేమ్స్లో ఫ్లాగ్ జెండా బేరర్గా ఎవరు ఎన్నికయ్యారు?
ఆన్సర్ వచ్చి మనకి నీరజ్ చోప్. ఓకే, సో ఇందాకే చెప్పాను కదా, సో ఇలాంటి గేమ్స్ అనేవి మనకి లాంగ్ బ్యాక్ అంటే మనకి 2016లో ఒలింపిక్ గేమ్స్ జరిగినప్పుడు మనకి ఆ సంవత్సరం అది కరెంట్ అఫైర్స్ కిందకి వస్తుంది. బట్ ప్రజెంట్ చూసుకున్నట్లయితే అది స్టాటిక్ జీకే కింద వెళ్ళిపోతుంది. సో 2016 ఒలింపిక్ గేమ్స్కి సంబంధించి ఏదైనా క్వశ్చన్ అడిగాడు అంటే సో 2016లో కూడా మనకి 16 సంవత్సరం కరెంట్ అఫైర్స్ అడిగాడు అని అర్థం కాదు, అది ఇప్పుడు స్టాటిక్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి స్టాటిక్ జీకే క్వశ్చన్ అడిగాడు అని అర్థం. సో కాబట్టి 2018, 16లో కూడా ఇటువంటి ఏదంటే మేజర్ ఈవెంట్స్ ఉన్నాయో అవైతే మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అవన్నీ కూడా స్టాటిక్ జీకే కింద కన్సిడర్ చేస్తారు. 2018 ఏషియన్ గేమ్స్కి సంబంధించి ఓపెనింగ్ సెరమనీకి సంబంధించి ఫ్లాగ్ బేరర్ వచ్చి నీరజ్ చోప్రా. ఈ క్వశ్చన్ మనకి ఈ షిఫ్ట్లో అడగడం అయితే జరిగింది. నెక్స్ట్ క్లోజింగ్ సెరమనీకి సంబంధించి ఫ్లాగ్ బేరర్ అయితే రాణి రాంపాల్. అలాగే 2016 రియో ఒలింపిక్స్కి సంబంధించి ఓపెనింగ్ సెరమనీ ఫ్లాగ్ బేరర్ అభినవ్ బింద్రా, క్లోజింగ్ సెరమనీ అయితే షాషి మాలిక్. 2018 కామన్వెల్త్ గేమ్స్కి సంబంధించి ఓపెనింగ్ సెరమనీ ఫ్లాగ్ బేరర్ పివి సింధు, క్లోజింగ్ సెరమనీ మేరీ కామ్. 2016 రియో పారా ఒలింపిక్ గేమ్స్కి సంబంధించి ఓపెనింగ్ సెరమనీ ఫ్లాగ్ బేరర్ దేవేందర్ జజారియా, క్లోజింగ్ సెరమనీకి సంబంధించి మరియప్పన్ తంగవేలు. 2021 టోక్యో ఒలింపిక్ గేమ్స్ రీసెంట్గా జరిగాయి కదా, 2020 సంవత్సరంలో జరగాల్సినవి కోవిడ్ వల్ల 2021లో జరిగాయి. ఈ 2021 టోక్యో ఒలింపిక్ గేమ్స్కి సంబంధించి ఓపెనింగ్ సెరమనీకి ఫ్లాగ్ బేరర్గా ఇద్దరు ఉన్నారు, మేల్ అండ్ ఫీమేల్ మన్ప్రీత్ సింగ్ అలాగే మేరీ కామ్. అలాగే క్లోజింగ్ సెరమనీకి సంబంధించి బజరంగ్ పూనియా. అలాగే 2021 టోక్యో పారా ఒలింపిక్ గేమ్స్కి సంబంధించి ఓపెనింగ్ సెరమనీ ఫ్లాగ్ బేరర్ వచ్చి టేక్ చంద్, క్లోజింగ్ సెరమనీ ఫ్లాగ్ బేరర్ వచ్చి అవని లేఖరా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హిల్స్ ఇన్ ఇండియా ఆర్ నోన్ యాజ్ ద బ్లూ మౌంటైన్స్? క్రింది వాటిలో భారతదేశంలో ఏ కొండలను బ్లూ మౌంటైన్స్ అని చెప్పి పిలుస్తారు? ఆన్సర్ వచ్చి నీలగిరి హిల్స్, నీలగిరి కొండలు. On 23 August 2018, Dash launched the world first blockchain bond named Bondi. 23 ఆగస్టు 2018 ప్రపంచంలో మొట్టమొదటి బ్లాక్ చైన్ బాండ్ అయిన బాండైను ప్రారంభించబడింది. ఆన్సర్ మనకి వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంక్ అనేది అయితే ఈ బాండైను ప్రారంభించింది. ఏ సెట్ ఆఫ్ అకౌంట్స్ దట్ సమరైజ్ ఏ కంట్రీ ట్రాన్సాక్షన్స్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ నోన్ యాజ్ డాష్. ప్రపంచంలో మిగిలిన దేశాలతో ఒక దేశ లావాదేవీలను సంగ్రహించే ఖాతాలను ఏమని పిలుస్తారు? BOP, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, చెల్లింపుల బ్యాలెన్స్. షుగర్ కేన్ ప్లాంట్స్ ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫిషియంట్ కన్వర్టర్స్ ఆఫ్ డాష్ ఇంటూ కెమికల్ ఎనర్జీ. చెరుకు మొక్కలు అత్యంత సమర్థవంతంగా డాష్ని రసాయనిక శక్తిగా మార్చగలవు. ఆన్సర్ వచ్చి మనకి సన్లైట్, సూర్యరశ్మి. చెరుకు మొక్కలు సూర్యరశ్మిని రసాయనిక శక్తిగా మార్చగలవు. షుగర్ కేన్ ప్లాంట్స్ అనేవి సన్లైట్ని మనకి కెమికల్ ఎనర్జీగా అయితే కన్వర్ట్ చేయగలవు. In the context of computer, as time taken to receive data from a storage device or obtain data from a peripheral unit is known as dash. కంప్యూటర్కి సంబంధించి స్టోరేజ్ డివైస్ నుండి డేటా పొందడానికి లేదా పెరిఫెరల్ యూనిట్ నుండి డేటాను పొందడానికి పట్టే సమయాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ యాక్సెస్ టైం. సాంచి స్తూపం ఏ నగరానికి సమీపంలో ఉంది? సాంచి స్తూప ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ప్లేస్? ఆన్సర్ వచ్చి మనకి భోపాల్. ఓకే, భోపాల్ మధ్యప్రదేశ్లో అయితే సాంచి స్తూప అయితే మనకు ఉండడం జరుగుతుంది. పురుగుల మందుల నుండి రైతుల చర్మాన్ని రక్షించడానికి ఒక సమయోచిత జెల్ను అభివృద్ధి చేసింది ఎవరు? ఆల్రెడీ క్వశ్చన్ ఇంగ్లీష్లో ఇందాక చూసాం కదా. టాపికల్ జెల్ టు ప్రొటెక్ట్ ద స్కిన్ ఆఫ్ ఫార్మర్స్ ఫ్రమ్ పెస్టిసైడ్స్ ఈజ్ డెవలప్డ్ బై ద డాష్. ఆన్సర్ వచ్చి మనకి ఇన్స్టిట్యూట్ ఫర్ స్టెమ్ సెల్ సైన్స్ అండ్ రీజనరేటివ్ మెడిసిన్. ఓకే, మనకి ఇన్స్టిట్యూట్ ఫర్ స్టెమ్ సెల్ సైన్స్ అండ్ రీజనరేటివ్ మెడిసిన్. భారత రాజ్యాంగం యొక్క క్రింది అధికరణలో దేనిలో అంతర్రాష్ట్ర వివాదాలకు సమన్వయపరచడం కోసం అంతర్రాష్ట్రీయ మండలి ఏర్పాటు చేయబడింది? ఆన్సర్ అధికరణం 263. బెంగాల్ నవాబు అయిన సిరాజుద్దౌలా ఏ సంవత్సరంలో జరిగిన ప్లాసీ యుద్ధంలో ఓడిపోయాడు? ఓకే, 1757వ సంవత్సరం. ఓకే, సో మనకి బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఎప్పుడు జరిగింది అని కూడా క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. 1757వ సంవత్సరం ఎప్పుడు జరిగింది ప్లాసీ యుద్ధం అంటే 1757వ సంవత్సరంలో. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఎవరెవరికి మధ్య జరిగింది అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రాబర్ట్ క్లైవ్ని లీడ్ చేస్తూ మనకి ఇతనికి, అలాగే మనకి సిరాజుద్దౌలా దౌలా ఎవరైతే మనకి బెంగాల్ నవాబ్ అయిన సిరాజుద్దౌలా దౌలా ఉన్నారో, సో బెంగాల్ తరఫున సిరాజుద్దౌలా దౌలా, ఈస్ట్ ఇండియా కంపెనీ తరఫున రాబర్ట్ క్లైవ్, వీళ్ళిద్దరికీ మధ్యన 1757 సంవత్సరంలో ఈ ప్లాసీ యుద్ధం బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అయితే జరిగింది. 1929 యొక్క గొప్ప మాధ్యం. ఓకే, సో గ్రేట్ డిప్రెషన్ ఆఫ్ 1929 ఈ క్రింది ఈ ప్రాంతాల్లో మొదలైంది? ఆన్సర్ ఉత్తర అమెరికా. మొట్టమొదటి రౌండ్ టేబుల్ సమావేశం ఫస్ట్ టేబుల్ ఆఫ్ కాన్ఫరెన్స్ ఎప్పుడు ప్రారంభమైంది? ఓకే, ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ సమావేశం నవంబర్ 1930లో అయితే ప్రారంభమవడం జరిగింది. జాతీయకరణ తర్వాత ఏ సంవత్సరంలో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చబడింది?
ఆన్సర్ 1955, 1955. ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ మరియు జార్ఖండ్ రాష్ట్రాలు ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడ్డాయి? ఆన్సర్ వచ్చి మనకి 2000 ఇయర్. సో స్టేట్ ఫార్మేషన్కి సంబంధించి నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. స్టేట్స్ అలాగే యూనియన్ టెరిటరీస్ ఎప్పుడెప్పుడు ఫామ్ అయ్యాయి అన్న దాని మీద. సో ఎవరన్నా చూడడం ఉంటే ఒకసారి స్టేట్ ఫార్మేషన్ ఇయర్ బై కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్లో సెర్చ్ చేసి అయితే చూడొచ్చు. సో 2000 సంవత్సరంలో ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ 3 స్టేట్స్ అయితే ఫామ్ అవడం అయితే జరిగింది. గుజరాత్ యొక్క గిర్నార్ జనగఢ్ పర్వతాలు డాష్ అనే మామిడి పళ్ళ గురించి ప్రసిద్ధి చెందినవి. మనకి జునగర్ హిల్స్ ఆఫ్ గుజరాత్ ఫేమస్ ఫర్ విచ్ టైప్ ఆఫ్ మ్యాంగోస్? ఆన్సర్ వచ్చి మనకి కేసర్. ఏ సాంప్రదాయ ఎంబ్రాయిడరీ కళలకు లక్నో ప్రసిద్ధి? ఓకే, లక్నో అనేది ఏ టైప్ ఆఫ్ ఎంబ్రాయిడరీకి సంబంధించి మనకి ఫేమస్? ఆన్సర్ వచ్చి చికంకారీ పని. క్రింది వాటిలో భారతదేశంలో ఏ కొండలను బ్లూ మౌంటైన్స్ అని పిలుస్తారు? ఆల్రెడీ చూసాం కదా, మనకి నీలగిరి కొండలు బ్లూ మౌంటైన్స్ అయితే పిలవడం జరుగుతుంది. మొట్టమొదటి భారతరత్న అవార్డు గ్రహీత మరియు స్వతంత్ర పార్టీ వ్యవస్థాపకుడు ఎవరు? విచ్ ఈస్ ద ఫస్ట్ భారతరత్న అవార్డ్ విన్నర్ అండ్ స్వతంత్ర పార్టీ ఫౌండర్? ఆన్సర్ వచ్చి సి రాజగోపాలాచారి. క్రింది వాటి నుండి ఈ షాపింగ్ వెబ్సైట్ కానిది ఏది? ఓకే, విచ్ ఈస్ నాట్ ఏ ఈ షాపింగ్ వెబ్సైట్. సో ఈ షాపింగ్ వెబ్సైట్ కానిది ఏది, లేదా ఈ షాపింగ్ వెబ్సైట్ అంటారు, లేదా ఈ కామర్స్ వెబ్సైట్ అంటారు. ఏది అంటే twitter.com. www.twitter.com అనేది మనకి సోషల్ మీడియా, ఓకే, సోషల్ నెట్వర్క్ అని చెప్పుకోవచ్చు. మనకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ ఇటువంటివన్నీ కూడా సోషల్ మీడియా కిందకు వస్తాయి. సో పెప్పర్ ఫ్రైలో మనకి ఏదైనా ఫర్నిచర్ బై చేయొచ్చు. jabang.com, అలాగే flipkart.com, amazon.com వీటన్నిటిని కూడా ఈ కామర్స్ లేదా ఈ షాపింగ్ వెబ్సైట్ అంటారు. ఏదైనా మనకి బై చేయాలంటే ఈ వెబ్సైట్స్లోకి వెళ్ళి అయితే మనం బై చేస్తూ ఉంటాం కదా. సో ఈ షాపింగ్ లేదా ఈ కామర్స్ వెబ్సైట్స్ అంటారు ఇటువంటి వాటిని. ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్ ఇలాంటి వాటిని అయితే మనకి సోషల్ మీడియా, సోషల్ నెట్వర్క్ అని అయితే పిలవడం జరుగుతుంది. ఆధునిక విద్యుత్ జనరేటర్ డాష్ నియమ ఆధారంగా పనిచేస్తుంది? ఆన్సర్ వచ్చి విద్యుత్ అయస్కాంత ప్రేరణం. ఇది మనకి ఈ షిఫ్ట్లో జరిగిన ఎన్టీపీసీ క్వశ్చన్స్ అనేవి. సో నెక్స్ట్ షిఫ్ట్లో జరిగిన క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో అయితే మనం కవర్ చేద్దాం. సో కొన్ని క్వశ్చన్స్ అనేవి కొన్ని పేపర్స్ ఇంగ్లీష్లో, కొన్ని పేపర్ తెలుగులో దొరకట్లేదు. సో మనకి 2 సేమ్ పేపర్స్ దొరకాలి. 2 క్వశ్చన్స్ మనకి మెర్జ్ చేసి ఇవన్నీ చేయాలి కాబట్టి కాస్త టైం అయితే పడుతుంది. కరెంట్ అఫైర్స్ వీడియోస్ అనేవి చాలా బ్యాలెన్స్ ఉన్నాయి కాబట్టి హూయిస్కు వీడియోస్ కానీ, నోబెల్ ప్రైజ్ ట్రిక్స్ ఇవన్నీ చేయడంలో బిజీగా ఉండటం వల్ల, నాకు కొంచెం పర్సనల్ వర్క్స్లో కూడా బిజీగా ఉండటం వల్ల వీడియోస్ అయితే మనకి మధ్యలో బ్రేక్ అయితే రావడం జరిగింది. నాకు టైం దొరికితే డెఫినెట్గా వీడియోస్ అనేవి అయితే నేను డెఫినెట్గా ఎక్కువ వీడియోస్ అయితే చేయడానికి అయితే డెఫినెట్గా అయితే ట్రై చేస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే నేను కొత్తగా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే సోషల్ మీడియా లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో లింక్ వర్క్ అవ్వకపోతే కనుక మీరు డైరెక్ట్గా యాప్స్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెర్చ్ చేసి మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఇది ఈరోజు వీడియో అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.